ఈ సమావేశంలో కూర్చున్నటువంటి సోదర సోదరిమణులలో ఎంతమంది లా కాలేజ్ విద్యార్థులను ఒకసారి చేతి పైకి వచ్చారు. లా కాలేజ్ విద్యార్థులు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కేవీ రంగారెడ్డి లా కాలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎంతమంది ఒకసారి లేవండి, నేసి నిలబడండి చక్కగా ఒకసారి చెప్పట్టు కొట్టినందుకు. కేవీ రంగారెడ్డి లా కాలేజ్ స్టూడెంట్. కేవీ రంగారెడ్డి లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎవరు వచ్చి ఒకసారి లేచి నిలబడండి. కేశవ మెమోరియల్ లా కాలేజ్ ఎంతమంది విద్యార్థులు ఒకసారి చేతి పైకి లేవటండి, లేచి నిలబడండి చక్కగా. కేశవ మెమోరియల్ లా కాలేజ్ అందరు చెప్పండి. అలాగే కేశవ మెమోరియల్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎవరు ఒకసారి చేతి నిలబడండి. వెరీ నైస్. డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ బాగలింగంపల్లి. ప్లీజ్, హూ ఆర్ ది స్టూడెంట్స్ హు అటెండెడ్? ఎంతమంది విద్యార్థులు వచ్చినారు లా కాలేజ్ స్టూడెంట్స్? ఆయన ఒక్కరే వచ్చారు, ఆయనకు అభినందన. లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు వచ్చినారు, బట్ వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. ప్రిన్సిపల్ గారా మీరు? ఓకే. అలాగే ఎంఎస్ఎస్ లా కాలేజ్ విద్యార్థులు ఎంతమంది వచ్చారు? చేతి పైకి ఉంటుంది. ఎంఎస్ఎస్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎవరు? ఎంఎస్ఎస్ లా కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు? వచ్చి మాట్లాడిపోయారు. ప్రొఫెసర్ కదా, వెళ్ళిపోయింటారు. సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్ ఎంతమంది విద్యార్థులు వచ్చారు? ప్రిన్సిపల్ గారు ఎవరు? ప్రిన్సిపల్ వెళ్ళిపోయినట్టు. చాలా సంతోషం. భాస్కర లా కాలేజ్ ఎంతమంది వచ్చారు పిల్లలు? భాస్కర లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పండి. కొట్టండి. భాస్కర లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పండి. నిలబడండి. ఎవరు? ప్రిన్సిపల్ గారు. ఏ కాలేజీ? విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా. విశ్వభారతి. ఓకే, వెరీ నైస్. చెప్పండి. అలాగే మన అనంత లా కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? అనంత లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. వెరీ నైస్, వెరీ నైస్. ఫ్యాకల్టీ మహాత్మా గాంధీ ప్రిన్సిపల్ గారు ఎంతమంది పిల్లలు వచ్చారు? ఒకసారి ప్రిన్సిపల్ గారు. ఓకే, పిల్లలు నో పిల్లలు రాలేదు. పెద్ద కాలేజ్, ఎంత పెద్ద కాలేజ్ మీరు పిల్లలు రాకపోతే. నెక్స్ట్ వినాయక లా కాలేజ్ పిల్లలు ఎంతమంది వచ్చారు? అంత లాంగ్ సిద్దిపేట నుండి వచ్చారు చూడండి. ప్రిన్సిపల్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఏ కాలేజ్ వాళ్ళు వచ్చారు ఇక్కడ? ఎనీ కాలేజ్, ఎనీ లా కాలేజ్? మీ కాలేజ్ నుండి ఎంతమంది వచ్చారు? అరోరా లా కాలేజ్ ఎంతమంది పిల్లలు వచ్చారు? ఒక ప్రిన్సిపాలే వచ్చాడు, పిల్లలు ఎవరు రాలేదు. ఓకే, సో నేను ఎప్పటికీ చెప్తున్నాను, మీకు నేను పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పాను ఆల్ ప్రిన్సిపల్స్ కి. నేను వాట్సాప్ 100 సార్లు పెట్టాను. మీ పిల్లల్ని మోటివేట్ చేయకపోతే సమాజం రేపు బాగుపడదు. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండెమ్. ప్లీజ్ నో దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కెన్ నాట్ వర్క్అవుట్, మే నాట్ వర్క్అవుట్. టు మోటివేట్ ద చిల్డ్రన్, motivate your institution, then that will be prosperous. I request on behalf of this, faculty of law. Okay, thank you, Panadal.
సార్ ప్లీజ్ కంటిన్యూ. వెరీ నైస్. 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం దాదాపు 2 గంటలు అయిపోయింది. అంటే అందరూ భోజనం చేసి వచ్చి కూర్చుండి మాట్లాడుకుంటున్న సమయం. ఎన్నో కార్యక్రమాలతో పోల్చుకున్నప్పుడు ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీఆర్ అష్యూర్డ్ విత్ ద ఫుడ్ ఆఫ్టర్ ద లంచ్ ఆఫ్టర్ ది మీటింగ్ ఇస్ ఓవర్. ఈ సమావేశం అయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టబడతాయి కాబట్టి హ్యూమన్ రైట్ కమిషన్ స్టార్ట్స్ విత్ ద ఫుడ్ అండ్ ఎండ్స్ విత్ ద రెస్ట్ లేటర్ ఆన్ విత్ కమెంట్స్ ద వర్క్. దట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. చాలా చాలా సంతోషం. వేదిక పోయినటువంటి పెద్దలందరి మాటలు విన్నారు మీరంతా. ఎంత చక్కగా మాట్లాడారు. అందరికి ప్రత్యేక అభినందనలు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో రాసుకోదగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్ కమిషన్ ఆధ్వర్యంలో లా కాలేజీతో సహా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఓయూ కాలేజ్ ఆఫ్ లా, డీన్ ఆఫ్ ది ఓయూ కాలేజ్ ఆఫ్ లా, వీరు ముగ్గురి సౌజన్యంతో ఇంతవరకు ఎప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్ అంశంలో ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ దినం సందర్భంగా మీటింగులు సమావేశాలు జరిగిన సందర్భం లేదు. ఇది మొట్టమొదటి సందర్భం, మొట్టమొదటి సమావేశం. అందుచేత ఇది ఎవరి సహకారంతో జరుగుతుంది అంటే మన మాటలలో అందరం చెప్పుకున్నాం. లా కళాశాలలు అన్నీ పాల్గొన్నట్టే ప్రైవేటు లా కళాశాలతో పాటు. అందుకని ఇది అందరి సమావేశం, కేవలం ప్రైవేట్ లా కాలేజీల సమావేశం మాత్రమే కాదు. సో మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క కోరిక మేరకు ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, వయసులో పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు, అందుకని వారిని బ్రదర్గా అనుకున్న గురుతులుగా భావిస్తుంటాను. ఎప్పుడు ఎవరైతే వారితో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో 2005లో న్యాయమూర్తినైనటువంటి రోజు క్రమంలో మేము అడిగిన తక్షణమే తప్పకుండా వస్తానని చెప్తూ వచ్చిన ప్రతి సమావేశంలో వారి యొక్క అనుభవాన్ని పంచుకొని ఎందరో మంది వ్యక్తులను, సంస్థలను జ్ఞానవంతులు చేసినటువంటి గొప్ప జ్ఞానవంతులు ఎవరో కాదు, మన జస్టిస్ డాక్టర్ జి యతిరాజులు గారు. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని కేవలం పుస్తక రూపమే కాకుండా వారు నిజ జీవితంలో విద్యార్థి దశ నుంచి నేటి వరకు మధ్యలో ఉన్నటువంటి అనేక దశలు, లాయరుగా, జిల్లా న్యాయమూర్తిగా, అలాగే హైకోర్టు రిజిస్ట్రార్గా, హైకోర్టు న్యాయమూర్తిగా, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్ గా వారికి ఉన్నటువంటి అనుభవం చాలా గొప్పది. అందుకని ఈ దేశంలో మార్పు సాధించాలి అనుకున్నటువంటి జ్ఞానవంతులలో వారు ఒకనొక జ్ఞానవంతులు. వారికి ప్రత్యేకంగా మనం అభినందనం కరతాళతో చేసి చెల్లిస్తాం. మనం ప్రతిసారి అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, అనేక సందర్భాలలో. అందులో ప్రధానమైన సందర్భాలు మానవ సంబంధమైన సందర్భాలు. మానవ సంబంధమైన సందర్భాలు అంటే కుటుంబ సంబంధమైనవి.
ఆ కుటుంబ సంబంధమే అనుకున్నప్పుడు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, బ్రదర్స్ డే అని, టీచర్స్ డే అని అనేక సందర్భాలు చేస్తూ ఉంటాం. వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం రోజు రోజుకు వృద్ధి చెంది అందరిలో సంబంధాలు మామూలు సంబంధాల నుంచి ఆత్మీయ సంబంధాలుగా ఎదగాలని వాటి యొక్క ముఖ్య ఉద్దేశం. వాటితో పాటు జ్ఞానవంతమైనటువంటి సంబంధాలు, ఆ జ్ఞానవంతమైనటువంటి సంబంధాలు దేనికి సంబంధించి అంటే మనుషులకు ఉన్నటువంటి హక్కులను పొందేటటువంటి సమయంలో, వాటిని పరిరక్షించుకునే సమయంలో ప్రతిసారి నెమరు వేసుకుంటూ మనం ముందుకు పోయేటటువంటి అంశాలను ఒకసారి మననం చేసుకుని మరొకసారి మానసికంగా మనం ధైర్యవంతులు కావడానికి జరిపేటటువంటి సమావేశాలు. ఆ కోవకు చెందినటువంటిదే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. దీని యొక్క ప్రత్యేకత మన వాళ్ళందరూ చెప్పారు. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు ఎంత చెప్పుకున్నా తక్కువే అంటే ఈ రోజు యొక్క, ఈ దినం యొక్క ప్రత్యేకత మానవ సమాజం ఉన్నంత వరకు ఉంటుంది. మానవ సమాజం ఉన్నంత వరకు ఈ ప్రత్యేక దినాల సందర్భంగా మనం సమావేశాలు జరుపుకుంటాం. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులను ఏ రకంగా మనం పరిష్కరించుకున్నాం, ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు ఏ రకంగా హక్కుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని 2 రకాలుగా మనం జరుపుకుంటాం. ఒకటి నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఏ రోజైతే మనకు ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 అమల్లోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా నేషనల్ లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉనికిలోకి వచ్చినాయో వాటిని మనము జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రప్రథమంగా 10/12/1948 నాడు యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిందో మానవ హక్కులు అని, ఆ రోజు మనము అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా మనం పండగలాగా జరుపుకుంటున్నాం. ఆ దినోత్సవమే ఈనాటి దినోత్సవం. మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మనం అందరం మానవ హక్కుల గురించి మాట్లాడుకున్నాం. కానీ మానవ హక్కులు అంటే స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకోలేదు. వాటిని ఫండమెంటల్స్ అయిన రైట్స్ అన్నాం, వాటిని లీగల్ రైట్స్ అన్నాం, వాటిని స్టాట్యూటరీ రైట్స్ అన్నాం. మానవ హక్కులు అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ది లైఫ్. రైట్ టు లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. రైట్ టు లిబర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. Right to equality is one of the human right. Right to dignity is one of the human right. Right to social security is one of the human right. ఈ హ్యూమన్ రైట్స్ ను యునైటెడ్ డిక్లరేషన్ ప్రకారంగా there are 29 human rights. All 29 human rights includes in these 4 human rights or 5 human rights. Right to life, right to liberty, right to equality, right to dignity and right to security. ఇవన్నిటిని మనం మననం చేసుకుంటే ఇందులో హ్యూమన్ రైట్స్ అంటే మనిషి బ్రతకడమే కాదు, బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు, అంశాలు ఏమేమో ఈ 4 పదాలలో, ఈ 5 పదాలలో మనకు నిగూఢమైనటువంటి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ హ్యూమన్ రైట్స్ అనగానే మనకు 2 ట్రీటీస్ ఉనికిలోకి వస్తాయి. ఒకటి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ 1966. అది ఒకనొక ఇంటర్నేషనల్ ట్రీటీ. అలాగే ఎకనామిక్, సోషల్ అండ్ సివిల్ రైట్స్ ట్రీటీ ఆఫ్ 1966 అని ఒక ట్రీటీ. అందులో ఒక 50 అంశాలు ఉన్నాయి హ్యూమన్ రైట్స్ గురించి. పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ విషయంలో ఒక 29 హక్కులు ఉన్నాయి. అట్లాగే మన ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నట్టుంటే
ఒక 35 హక్కులు ఉన్నాయి, వాటిని ఫండమెంటల్ రైట్స్ అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 ప్రకారంగా సెక్షన్ 3D ప్రకారంగా హ్యూమన్ రైట్స్ మీన్స్ రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు డిగ్నిటీ as enshrined under chapter 3 of the Indian Constitution, read with the treaties of 1966, civil and political rights and economic, social and cultural rights of 1966. All these things put together falls within the definition of human right. ఇవి అన్ని కూడా లా విద్యార్థులుగా మనం చదవాల్సిన అవసరం ఉన్నది. ఈ రైట్స్ అయితే ఉన్నాయి, అందుకని ఈ రైట్స్ యొక్క ప్రత్యేకత తెలియజేయడానికి ఒక ఆలోచన వచ్చినప్పుడు సోదరులు ప్రొఫెసర్ వినోద్ కుమార్ కమిషన్కి వచ్చినప్పుడు ఒక ఆలోచన చేశాం. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ కొరకు, మానవ హక్కుల పరివ్యాప్తి కొరకు కృషి చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అదే సమయంలో మనకు జాతీయ 3 దినాలలో ఒకనొక దినం, 3 దినాలను ఎందుకు అంటున్నామంటే ఒక దినం గురించి మొన్నటి వరకు మనకు తెలియదు. ఒక దినం గురించి ఒకటి ఇండిపెండెన్స్ డే, 15th ఆగస్ట్ 1947 నాడు ఏదైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అది మనం ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని జాతీయ మహాదినోత్సవంగా మనం పరిగణిస్తున్నాం. రెండవది రిపబ్లిక్ డే, 26 జనవరి 1956, ఏ రోజైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో దాన్ని కూడా మనం జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మూడవ అంశము ఈ మధ్య కాలంలో ఉనికిలోకి వచ్చింది. ప్రప్రథమంగా 1978లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లాయర్స్ ప్రెసిడెంట్ ఒక ఆలోచన వచ్చి మనం 2 జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ లాయర్స్ కంటూ ఒక ప్రత్యేక దినోత్సవం లేదు, దాన్ని కూడా మనం జరుపుకుంటే బాగుంటుందని భావిస్తూ లాలేమో సుభాష్ చంద్రబోస్ గారి దినోత్సవం జనవరి 3 నాడు లాయర్స్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఏ రోజునైతే భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పెట్టినారో అది ఆమోదించిన దినాన్ని లా డేగా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. అది 26 నవంబర్ 1949. దాన్ని 2013 వరకు 2012 వరకు దాన్ని లా డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రప్రథమంగా భారత ప్రధాని గారు గౌరవనీయులు మోడీ గారు 2013లో దాన్ని లా డే కాదు, అది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన రోజు కాబట్టి దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలి అనడం చేత తద్వారా భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం 26 నవంబర్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. అందుకని రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనే అంశాన్ని మనసులో పెట్టుకొని ఎడ్యుకేషన్ లేకపోతే ఈ అభివృద్ధి లేదు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అంశాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించి ప్రప్రథమంగా కేవీ రంగారెడ్డి లా కాలేజీలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదంతా మీరు విన్నారు, ఆ పిల్లలు కూడా మాట్లాడారు, ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు. రెండవది ఆరోగ్యం. విద్య అయితే ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మహాభాగ్యము అంటే ధనంతో కూడుకున్నటువంటిది అనే అంశం. కానీ ఒక ధనవంతుడికి ఆరోగ్యం కనుక లేకపోతే ఆ ధనంతో అతను ఏ పని చేయలేడు, ఏమి చేయలేడు కూడా. రైట్ టు హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్ అని రెండవ అంశంగా దాన్ని మేము పరిగణించడం జరిగింది. మూడవది రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది, రైట్ టు హెల్త్ వచ్చింది, రైట్ టు ఫుడ్. ఆహారం లేకపోతే అతను జీవే లేడు. మనం 2 రకాల వ్యక్తులు ఉందని అనుకుంటున్నాం, స్త్రీలింగం పురుషలింగం, స్త్రీలు పురుషులు. ఇంకొక స్త్రీ పురుషులు కాకుండా ఆయనకి రైట్ టు ఉమెన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అనే మైనారిటీ రైట్స్. ఇవాళ దేశము
మతాల పైన డివైడ్ చేయబడింది, కులాల పైన డివైడ్ చేయబడింది, వర్ణాల పైన డివైడ్ చేయబడింది, జెండర్ పైన డివైడ్ చేయబడింది, రీజనల్ సమస్యల పైన డివైడ్ అయిపోయింది. పేరుకు మాత్రం భారత్ ఈజ్ వన్, భారతీయులందరూ ఒకటైన భావన ఉన్నా వాళ్ళ మనసులను విప్పినప్పుడు అనేక అంశాల పైన వాళ్ళు వేరువేరుగా భావించుకుంటున్నారు. మీరు హిందువులా, మీరు క్రిస్టియన్సా, మీరు సిక్కులా, మీరు పంజాబీ వాళ్ళ, ఈ రకమైనటువంటి భావనలతో చాలా మంది జీవిస్తున్నారు. అలాగే ఎంతమంది స్త్రీలు వచ్చారు, ఎంతమంది పురుషులు వచ్చారు, ఎవరు ఏ కమ్యూనిటీ వాళ్ళు, మీరు రెడ్డిసా, మీరు రావుసా, మీరు షెడ్యూల్ కాస్టా, మీరు షెడ్యూల్ ట్రైబా. భారతదేశం ఒకటే అయినా భారతదేశము అనేక అంశాలపై విభజించబడి ఉన్నది. ప్రతి విభజన భారతదేశ అభివృద్ధికి ఒక ఆటంకంగా ఉన్నది. అందుకని రిలీజన్ ఈజ్ ఎ ప్రాబ్లం, కాస్ట్ ఈజ్ ఎ ప్రాబ్లం, రేస్ ఈజ్ ఎ ప్రాబ్లం, జెండర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ ప్రాబ్లం. These all 5 problems are identified under the Constitution. అందుచేత భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ పెట్టి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆర్టికల్ 14, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, చట్టం అందరికి సమానమే అనే నానుడి పెట్టి ఈ చట్టాలు ఎందుకు రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని పెట్టారు. అందరికీ జీవించే హక్కు ఉన్నది. అందరికీ జీవించే హక్కు ఉండాలంటే అందరికీ అనుకూలమైన సదుపాయాలు ఉండాలి. అందుకనే ఆర్టికల్ 16 పెట్టారు. ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ ఫర్ దేర్ షేర్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు. అట్లాగే రైట్ టు 15, దేర్ కెనాట్ బి డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. కానీ ఎక్సెప్షన్స్ పెట్టారు. భూమి సమాంతరంగా ఏ రకంగా అయితే లేదో మానవ సమాజంలో కూడా అనేక అవంతరాలు ఉన్నాయి. ఇవన్నీ అవంతరాలే. దానితో పాటు పేదరికం అనేది చాలా పెద్ద అవంతరం. దాన్ని మనం ఉద్యమించాలి. కాబట్టి పేదరికం ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే వెనుకబడినటువంటి వర్గాలను ముందుకు తీసుకుపోవాలి అనే ఉద్దేశం చేత ఎక్సెప్షన్స్ పెట్టారు. by empowering the parliament to make the special legislation on par with each other economically, socially and politically. అందుకే భారత రాజ్యాంగం యొక్క వీటిగా ఏం చెప్తుంది అంటే ప్రధానంగా 4 హక్కుల గురించి చెప్తుంది. ఆ హక్కులు మనం సాధించాలి. రైట్ టు జస్టిస్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రెటర్నిటీ. ఈ 4 పదాల యొక్క ఆంతర్యాన్ని కానీ తెలుసుకుంటే మానవత్వం ఏంటో మనకు తెలుస్తుంది. మానవ విలువలు అంటే ఏంటో తెలుస్తుంది. రాజ్యాంగం అంటే ఏంటో తెలుస్తుంది. రాజ్యాంగ విలువలు అంటే ఏంటో తెలుస్తుంది. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంటే ఏంటో తెలుస్తుంది. యంత్రాంగం అనేసరికి లెజిస్లేచర్ విచ్ మేక్ ది లా, ఎగ్జిక్యూటివ్ దట్ ఇంప్లిమెంట్ ది లా అండ్ జ్యుడిషియరీ దట్ వాచెస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మిషనరీ. వీటన్నిటి గురించి తెలుస్తుంది. అందుకని భూస్వామ్య వ్యవస్థ పోయిన తర్వాత, రాజులు వచ్చిన తర్వాత రాజులకు సర్వాధికారులు ఉండేటి. ఈ 3 అధికారులకు రాజులు ఉండేటి. సావరెంటీ అంటే ఇంకా దేర్ కెనాట్ బి ఎనీ పర్సన్ అగైన్స్ట్ హిమ్, హి ఈజ్ ద ఓన్లీ కింగ్. కింగ్ హ్యాజ్ ఎ లెజిస్లేటివ్ రైట్, కింగ్ హ్యాడ్ ఎ ఎగ్జిక్యూటివ్ రైట్ అథారిటీ అండ్ కింగ్ హ్యాడ్ ఎ జ్యుడిషియల్ అథారిటీ. దాని తర్వాత కింగ్ నేరం చేసేసరికి కింగ్ను ఉరిదీశారు. నో, దేర్ మస్ట్ బి కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్. ఒక శిల్పాన్ని చేసిస్తే అది లోపల పెడితే భగవంతుడు అవుతుంది, బయట ఉంటేనే రాయి అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ శిల్పి. ఆయన ఒక శిల్పి. ఆ శిల్పి తయారు చేసేటువంటి ప్రతిదీ కూడా దేవుడు కావాలంటే అతని యొక్క మానసిక స్థితి దైవత్వంలోకి వెళ్ళిపోవాలి, ఎకడమిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రతి మనిషి భగవంతుడిగా మారే అవకాశం ఉంది. అది పాసిబుల్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుచేత మిగతా స్టూడెంట్స్ చూసుకున్నప్పుడు లా విద్యార్థుల పైన ఈ ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది. అందుకని ఈ 5 టాపిక్స్ తో పాటు టుడే వి హావ్ చూసెడ్ యాక్సెస్ టు జస్టిస్. న్యాయం అందరికి అందుబాటులో ఉండాలి.
అనుకున్నప్పుడు ఆ మిస్టరీ ఏమిటి, ఆ మిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ మిస్టరీ ఎగ్జిక్యూటివ్ గా ఆలోచించినప్పుడు ఎంఆర్ఓతో స్టార్ట్ అవుతుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఎంఆర్ఓ దరఖాస్తు ఇస్తే అతను కనుక ఆర్డర్ పాస్ చేస్తే దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆయన సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే మనం అప్పీల్ వేస్తే అప్పీల్ అథారిటీ ఆర్టీఓ ఉంటారు. ఈ హ్యాస్ పవర్ టు అడ్జుడికేట్ ది మ్యాటర్. అక్కడ జ్యుడిషియల్ అథారిటీ క్వాజీ జ్యుడిషియల్ పవర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ లైన్ లో ఎగ్జిక్యూటివ్ స్టాప్ ఇట్ అందుకని ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇన్ రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ లైక్ దిస్. ఎంఆర్ఓకి ఇచ్చిన దరఖాస్తు ఆయనే డిస్పోజ్ ఆఫ్ చేస్తే అది ఎగ్జిక్యూటివ్ పవర్ అవుతుంది. అదే అపరేట్ పవర్ కనుక అతను కనుక న్యాయం చేయగలిగితే ఎవరు ఆర్డీఓ గారు అది క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అవుతాయి. దిస్ ఇస్ వే హౌ వీ విల్ అడ్జుడికేట్ ది మ్యాటర్స్. అదే క్రమంలో న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు మొదటి స్థాయి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అది క్రిమినల్ కేసు అయినా అది సివిల్ కేసు అయినా ప్రాథమిక అధికారి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు. అది కనుక కానప్పుడు వెళ్ళాలనుకుంటే మనము సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఆ రకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. దిస్ ఈస్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ ఆఫ్ అడ్జుడికేషన్ మ్యాటర్స్. ఒకటి ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్, క్వాజీ జ్యుడిషియల్ మ్యాటర్స్. ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్ అడ్జి మ్యాటర్స్ అని కూడా అంటుంటాం. వీటికి అదనంగా స్టాట్యూటరీ అథారిటీస్ ఆఫ్ కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్, దే ఆర్ కాల్డ్ కమిషన్స్. ఆ కమిషన్ లో భాగమే ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఏమిటి, ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ డీల్ చేసే మ్యాటర్స్ కి, ఒక స్టాట్యూటరీ ఒక జ్యుడిషియల్ అథారిటీ డీల్ చేసే మ్యాటర్స్ కి, ఒక కమిషన్ డీల్ చేసే మ్యాటర్స్ తేడా ఏమిటంటే, ఈవెన్ తహసీల్దార్ గారికి మీరు క్వాజీ జ్యుడిషియల్ అథారిటీకి మీరు వెళ్ళాలన్నా ఆయనకు కోర్టు ఫీ కట్టాలి, ఒక స్టాంపు తీసుకొని పెట్టాలి. జ్యుడిషియల్ ద్వారా కనుక మీరు మ్యాటర్ అడ్జుడికేట్ కావాలంటే కోర్టు ఫీ కట్టాలి. కానీ కమిషన్ లో మాత్రము మీరు కోర్టు ఫీ కట్టాల్సిన పని లేదు, స్టాంపు పెట్టాల్సిన పని లేదు. కమిషన్ ముందు అప్పీల్ కావడానికి లాయర్ యొక్క అవసరం లేదు. అది కమిషన్ యొక్క ఇష్టం ఉంటే లాయర్ అప్పీల్ కావచ్చు, లేకపోతే అప్పీల్ కావాల్సిన పని లేదని చెప్పచ్చు. అందుకని స్టేట్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం. ఒక్కొక్కసారి లాయర్ గారు వకాలత్ వేసి వీ ఫైల్ కౌంటర్ అంటారు. వీ డోంట్ వాంట్ ఫైల్ కౌంటర్, వీ వాంట్ ఇన్స్టెంట్ జస్టిస్. Who is the problem? A person who is facing the problem should present before the commission. ఆ ప్రాబ్లం తెలుసుకుంటాం. ఆ ప్రాబ్లం తెలుసుకున్న దానికి కారకులు ఎవరో తెలుసుకుంటాం. ఇన్స్టెంట్ జస్టిస్ చేయడానికి ఒకవేళ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ కనుక సర్టిఫికెట్ ఇవ్వట్లేదని చెప్పి ఒక స్టూడెంట్ మా దగ్గరికి వస్తే ఇమీడియట్ గా మా సూపరింటెండెంట్ పిలిచి ఇమీడియట్లీ కాంటాక్ట్ ది ప్రిన్సిపల్. వై ఈజ్ నాట్ ఇష్యూయింగ్ ది సర్టిఫికెట్, వై ఈజ్ రిటైనింగ్ ది సర్టిఫికెట్. ఇమీడియట్ గా మా కమిషన్ నుంచి ఒక ఫోన్ పోయిందంటే ఇమీడియట్ గా, అయ్యో సార్ దాని కొరకు అబ్బాయి అక్కడికి వచ్చారు సార్, కైండ్లీ సెండ్ దట్ బాయ్ టు us, we will issue the certificate. Immediately proceeded to the college and they obtained certificate. That is the instant justice. నా భర్తను పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు సార్, నేను తీసుకెళ్ళాలి ఇంతవరకు చెప్పలేదంటే, he has to file a petition by way of writ petition in the form of habeas corpus. habeas corpus పోయినామంటే ముందు అడ్వకేట్ జనరల్ నోటీస్ ఇవ్వాలి. అడ్వకేట్ జనరల్ takes 1 week time to get instruction. If they come to the Human Rights Commission, immediately ask by DSP. You contact the concerned sub-inspector of police of the concerned police station in whose custody a particular gentleman is stated to be there. Immediately you contact it. చేసినప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు, సార్ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే తీసుకొచ్చాం సార్, వదిలిపెట్టాం సార్ అని చెప్పేస్తారు. ఇమీడియట్లీ రిలీజ్ ఇన్స్టెంట్ జస్టిస్. ఫారెస్ట్ అధికారులు పేదవాళ్ళ యొక్క భూములను అక్యుపై చేసుకుని వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్తో చెప్పినప్పుడు, సార్ మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డిస్ప్యూట్ అబౌట్ ది ల్యాండ్, దేర్ఫోర్ వి ఆర్ జస్ట్ వెంట్ దేర్. అప్పుడు ఒకవేళ మీరు వేరే వాళ్ళ భూములకు వెళ్ళాలనుకున్నట్టుంటే యూ మస్ట్ గివ్ ది నోటీస్ టు దెమ్, యూ మస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ వై యు ఆర్ గోయింగ్ దేర్, బికాజ్ దేర్ పర్సనల్ రైట్.
అని చెప్పినప్పుడు వాళ్ళు చట్ట ప్రకారంగా మాత్రమే వెళ్ళడానికి ఆస్కారం తప్ప చట్టాన్ని ధిక్కరించడానికి ఆస్కారం లేదు. ఇన్ దిస్ వే, while dealing with the matter in a procedural way, we are also dealing with the matter by providing the instant justice. భార్య భర్తల కేసులు దగ్గరకు వచ్చినప్పుడు we are dealing with it. ఈ క్రమంలో లా కాలేజీ విద్యార్థుల పాత్ర చాలా ఉన్నది. ఎందుకంటే లా ఇస్ ద సూపర్ సెక్షన్ ఇన్ సొసైటీ. ఇవాళ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసినట్టుంటే అందరూ లాయర్సే. 289 people are the lawyers. Almost all. Prominent lawyer was Dr. B.R. Ambedkar. He was the constitutionalist, he was the journalist, he was the writer, he was the philosopher. అలాంటి జ్ఞానవంతులు అందించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అందులో మనకున్నటువంటి హక్కులు ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వాటి యొక్క సమాచారం. అందుకని వేర్ ది ఇగ్నోరెన్స్ లైఫ్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్. ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్, బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్, బికాస్ ఆఫ్ అవర్ ఎల్డర్స్, బికాస్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్, because of our government, we are able to have the education and sit in this August gathering. That is the reason education is the solution for all the problems we are propagating. So under the Human Rights Act of 1993, the Human Rights Commission not only adjudicates the matters before it, but also takes steps to propagate the value of the human rights throughout the country. Towards the country, through National Human Rights Commission, and throughout the state, through the State Human Rights Commission. We can also take the assistance of the institutions like law college, like university. We can also take the assistance of social organizations, NGOs. After I came into being as the chairperson of the Human Rights Commission, there are about 108 social organizations that are listed before the commission. Those are claimed to be the social organizations, NGOs, non-governmental organizations. Of course, there is an allegation, we are receiving complaint against some of the members that they are making some settlement and all. We are not concerned with that. If anybody comes to mistake of any organization, he is liable according to law. But because of that particular person happened to commit a mistake, you cannot stop the organization. Every two individuals have got a right to form an association. That is Article 19 of the Constitution. Right to assembly is a fundamental right. Right to express is a fundamental right. Right to life is a fundamental right. Andukani, we have a right to expression. We have a right to assembly. We have a right to education. These are all fundamental rights and human rights. So therefore, before agitating for that, we should know what are our rights. At the same time, people habituated to claim the rights. They have forgotten about the duties. As a student of law, if you read the Constitution, you know Article 51A says what are the rights, what are the duties of citizens. It says that every citizen has got a duty to respect the national anthem, to respect the national flag, to respect the feelings of the elders of the Constitution, to respect the parent, to respect the women, to respect the children. All these things these are all the duties. So therefore a time has come with the assistance of the National Human Rights Commission, with the assistance of the State Human Rights Commission, in association with all the institutions in the country. Human rights should be propagated in a large scale. Every citizen of this country should know what are their human rights, what are their fundamental rights, what are their legal rights, what are their legal duties. Unless until we know all these things, the democracy is not complete. If we want to establish a democratic setup completely, we should have the complete knowledge of this law. Ignorance of law is not excusable. పొరపాటు చేసి నాకు చట్టం చదవడానికి వీల్లేదు లేదు, ఈజ్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. కాబట్టి ఒక చక్కటి సొసైటీని మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. బికాస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ రిపబ్లిక్, నాట్ ఓన్లీ డెమోక్రటిక్, but also a socialist pattern of society.
And the nature of the society is a secular one. What is secular man? It consists of religion, it consists of caste, it consists of race, it consists of gender. All are differences. Therefore it is called secular. No religion is great, no religion low. All the religions are same. All the faiths are same. All the gods are same. A faith on God is, a belief on the God is depends upon the faith of an individual. So the concept of devotion is based on the faith. That's only devotional thinking. So therefore, we say, it's a sovereign country, it is a secular country, it is a socialist country, it is a democratic country, it is a republic country. This is the nature of the state. Coming to the rights are concerned, we have a right to justice, liberty, equality and fraternity. These are the rights of the individuals. Everything is very clear under the Constitution. Unless we know it, we do not know what to do. And the people who are also in the implementing agency, they are also not properly able to understand. That is the reason why. Because elections జరుగుతూ ఉంటే డబ్బులకు ఓట్లు వేసి మనం నాయకులు తీసుకొచ్చుకుంటున్నాం. నాయకులు ఓటర్లు కొనుక్కుంటున్నారు. ఇది డెమోక్రసీ వ్యవస్థ వ్యతిరేకం. దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ ఎట్ ఆల్. ఇఫ్ దట్ సిస్టమ్ ఇస్ అడాప్టెడ్, బట్ ఈస్ ఓపెన్ ట్రూత్. ఈ సిస్టమ్ పోవాలంటే మనమందరం కూడా రాజ్యాంగం పైన అవగాహన పెంపొందించుకోవాలి. రాజ్యాంగ హక్కుల పైన అవగాహన పెంపొందించుకోవాలి. ఇవాళ ఇద్దరు ప్రముఖులకు మనము పుష్పగుచ్చాలు అర్పించాం. ఒకతను సామాజికంగా ముఖ్యమైన మనిషి, ఇద్దరు కూడా సామాజికంగా. ఒకతను నల్లవాడని అమెరికాకు పోయినప్పుడు అతను టర్బన్ చేయమని చెప్పేసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు అన్నారు. అతను బాధపడ్డాడు. ఒకతను నువ్వు షెడ్యూల్ కాస్ట్ కాబట్టి, నువ్వు అంటస్తుడు కాబట్టి నువ్వు క్లాసులో కూర్చోవడానికి అవకాశం లేదని ఇంకొక అన్నాడు. ఒకను మహాత్మా గాంధీ అయితే అతను మామూలు గాంధీ మహాత్ముడు అయినాడు. ఈ వాజ్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆయన ఒకతను అంటైపోతే ఆయన ఈజ్ ఆల్సో బికమ్ ది ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాజ్ ఈ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలాంటి మహానేతలు మనకు మార్గదర్శకంగా ఉన్నారు. మనల్ని నడిపించడానికి ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు చదవడానికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనము నేర్చుకోవడానికి మనకు బ్రెయిన్ ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నప్పుడు వై వీఆర్ లో ఇస్ ద క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ us. Why you are indisciplined? It is a question for all of us. Why you are irregular? It is a question for all of us. Why we are indefinite in life? It is a question for all of us. We should have a hope. We should determine ourselves what we should do. For that purpose, knowledge is only the criteria. If no knowledge, you are nowhere. It is like a ticket to travel in a air. Knowledge is a ticket for everybody to live in this world. అందుకని ఒక చక్కటి వ్యవస్థను మనం స్థాపించుకోవాలంటే ఇలాంటి ప్రత్యేకమైన సమావేశాలలో మనమందరం డిసిప్లిన్గా హాజరవ్వడం, మనకు మనం ఎడ్యుకేట్ కావడం, మన వ్యవస్థల గురించి స్టడీ చేయడం, మన సమాజం గురించి ఒక అవగాహన పెంపొందించుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం. కాబట్టి రైట్ టు డిగ్నిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. యు నో దట్ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రతిదీ సిస్టమేటిక్ గా జరిగింది. ఫస్ట్ అతిథులందరినీ మనం సత్కరించుకున్నాం. అతిథులు అంటే కేవలం వేదిక మీద ఉండే మాత్రమే కాదు, మా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ అందరినీ మేము సత్కరించుకున్నాం. పిల్లలందరికీ మేము అభినందించాం. మాకు తోడ్పడినటువంటి మా ఆఫీసర్స్ అందరినీ సత్కరించాం. సమాజంలో ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం సత్కరించుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని మనం అందరినీ మనం సత్కరించుకున్నాం. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ experience of this meeting, and this mission should be an ideal to all the meetings to come in the future. So therefore, right to life, right to liberty, right to equality, right to dignity and right to security are the fundamental rights, are the human rights. These rights should be protected. I protect చేయాలంటే మన ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకత ఎంతో ఉన్నది. ముఖ్యంగా లా కళాశాలలు, లా విద్యార్థులతో పాటు ప్రభుత్వ సంస్థలు అధికారులు కూడా దీన్ని చదవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఐ స్టార్టెడ్ టెలింగ్ ద పీపుల్. మనకు 4 వేదాలని చెప్తాం, 5 వేదాలని చెప్తాం. మహాభారతం కూడా ఒక వేదం. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని 6వ వేదంగా చెప్తున్నాం. ఎవ్రీబడి షుడ్ రీడ్
the Indian Constitution as a sixth Veda. And sixth Veda is the one which cannot be said to be that I do not read that Veda, because it binds everybody, from which all the rights flows, from which duties are contemplated, because of which we want to establish a socialist pattern of society. Towards that, we are traveling in the different forms, and this is one of the forms to educate ourselves. So at the end, I am very happy as a chairperson of the Human Rights Commission to conduct this process in this fashion. Our officers, headed by our secretary, we are conducting this program, and mostly Brother Professor Vinod Kumar and Professor Venkateswaru, these are the backbones of this organization. Today's meeting, I will tell you that, come, our PRO, please stand up here. These are the officers with whose support we will do. Praise Mr. Yeah, Public Relations Officer. He is one of the persons to propagate all the news, and he is also personal secretary to us. Our assistant registrar is the executive authority. Support to it. He is each and everything he will attend the work. Then our administrative officer, Mr. Venkateswaru, he is the one who is behind the screen. And our DSP, where is DSP? He is the man instantly adjudicating the matters as far as the police matters are concerned. And there are one more officer was here, our honorable non-judicial member was here. నమాజ్ ఉందని వెళ్ళారు, ఇంకా రాలేదు. బట్ వారు అలాగే నడిపెల్లి ఆనందరావు నడిపెల్లి అని జ్యుడిషియల్ మెంబర్ ఉన్నారు. ఇవాళ ఇదే కార్యక్రమం ఢిల్లీలో జరుగుతుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో. దాని కొరకు నాకు ఇన్విటేషన్ వచ్చింది, తప్పకుండా మీరు రావాలని. ది ప్రెసిడెంట్ ఆఫ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పర్సనల్లీ రోట్ మీ ఏ లెటర్, బ్రదర్ ప్లీజ్ యూ కమ్ అండ్ కాన్సెప్ట్. కాబట్టి నేనేమన్నానంటే, my own family is there in Telangana. I will attend my family. My family is invited me, sir. Leaving my family, I may not be in a position to come. I am deputing two officers. One is a non-judicial member, another is the secretary. They sent there. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు, సార్ మేము కార్యక్రమంలోకి వచ్చి ఇప్పుడే బిగినాము, ఇప్పుడే కూర్చున్నాము, మీకు ఫోన్ చేస్తున్నామని చెప్పారు. సో వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. సో therefore I come whenever I come to you, not only as a chairperson of the Human Rights Commission, as a member of your family I come to you all. Not only that as a chairperson, as a Langa, even thereafter also I am with you. For everybody's either social problem, mental problem, academic problem or political problem, for anything you can approach me for suggestion, free of cost. My knowledge is yours, my time is yours, my energy is yours, my experience is yours. I am yours, that's all. This is the only deal made to stand before you. This place where I immediately is coming to my knowledge. When I sworn in, and the High Court judge నేను స్వాన్ చేసిన తర్వాత ఇదే డయాస్ మీద అదే రోజు 10 గంటల 30 నిమిషాలకు నేను న్యాయమూర్తిగా అయ్యాను. ఆ రోజు 5 న్యాయమూర్తులు పదవి పొందారు. అందులో నేను ఫస్ట్ మనిషి. ఆ 5లో సీనియర్ కాబట్టి అడ్వకేట్ ఒకరు రమేష్ రంగనందన్ గారు, అలాగే 3 న్యాయమూర్తులు. దాని తర్వాత స్టేట్ అవే మా తల్లి, మా తండ్రి, మా గురువులు అందరు కలిసి ఇక్కడికి వచ్చారు. సీనియర్ అడ్వకేట్స్, ఐఏఎస్, ఐపీఎస్ అడ్వకేట్స్ వచ్చారు. ఇదే హాల్లో వారిని ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. That was the first time when I visited this place. మరి అదేమిటో కానీ అదే సందర్భము, అదే పద్ధతిలో ఇవాళ మీ అందరిని చూసి ఆనాడు అయినటువంటి న్యాయమూర్తి ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా అదే సోదరులకు అర్థం చేసే అవకాశం కలిగింది. ఆ రోజు మా సీనియర్స్ జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రీ, ఫార్మర్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి నౌ, ఇవాళ డిస్ట్రిక్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అట్ ద టైం. అలాగే చాలా మంది న్యాయమూర్తులు వచ్చారు. మోతీలాల్ బి నాయక్ గారు ఇన్రోల్ చేసినటువంటి సీనియర్ జడ్జ్,
అలాగే మా జయతిరాజు గారు వీళ్ళందరూ వచ్చారు. అలాంటి గొప్ప ఆనందకరమైన సందర్భం మరొకసారి నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ ప్రదేశంలో నేను చదివాను, అందుకనే మొన్నటి మీటింగ్ లో చెప్పాను. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి పింజ నాకు అనుబంధం ఉన్నది. ఈ భూభాగంలో అంతా నేను తిరిగాను. నడవని ప్రదేశం అంటూ లేదు. ఇందులో ఆడాను, ఇందులో పాడాను, ఇందులోనే చదువుకున్నాను, ఇందులోనే మీతో మాట్లాడుతున్నాను. ఒకటి ప్రైమరీ స్కూల్ అయితే, 2 హై స్కూల్ అయితే, 3వది నేను ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అయితే, లా అండ్ పీజీ చేసినటువంటి ప్రదేశం ఉస్మానియా విశ్వవిద్యాలయం. These are the places of worship of time, and I have come to one of the important places of worship that is no other than a place of education, that is the Usmania University. So brothers, when I was a lawyer, many of the students were there. Brother Vinod Kumar was also at that time as a student. Now he has become a professor. He is heading the institution of law. That is the greatness of the democratic society. Now after this, under the aegis leadership of the Honorable CM of the state, our Chandrasekhar Rao Garu, he has chosen me as a chairperson of the Human Rights Commission, and he has provided all facilities to our commission, including the costs and infrastructure. I am grateful to the Honorable CM of the state of Telangana, Sri Chandrasekhar Rao. In fact, we wanted to invite the governor. Because of the positive time, we could not finalize that program. Instead of postponing the matter, instantly should go ahead. Therefore, we are conducting this program. But they extended their greetings. They extended the greetings. Among the greetings extended, one is Justice P.S. Narayana, who is in Delhi now. He has extended the greetings. Alage Janardhan, Dr. Janardhan Reddy, the PS, the chairman of the Public Service Commission, he extended the greetings to you all, to all of us. We are grateful to them. Alage Professor M. Venkateswar Reddy, he has also extended his greetings on this occasion. Alage Brother Justice Sheshasena Reddy, he has also extended his greetings to us. And also Justice Lakshman Rao, the sitting judge of the High Court, he has also extended his greetings to us. Today when I spoke about to 5 people, they do not know about the human rights. One is an IAS officer, one is a lawyer, one is a student. But one housewife, when I spoke to her, ఇవాళ హ్యూమన్ రైట్స్ కదమ్మా, మీకు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కామన్ లేడీ, హౌస్ వైఫ్ ఈజ్ ఏబుల్ టు నో వాట్ ఆర్ ది హ్యూమన్ రైట్స్ డే, బట్ నాట్ ది ఇంటలెక్చువల్స్. సో హౌ లాంగ్ వీ హావ్ టు ట్రావెల్ ఇస్ ఎ మ్యాటర్ టు బి కన్సిడర్డ్ బై ఆల్ ఆఫ్ us and the students of law and teachers of law. So my brothers and sisters, sufficiently, without an exception, knowing fully well, we are running beyond time. But time is for us. We know how to utilize the time. So we are utilizing the time. I am very, very grateful to all of you, particularly our Professor Vinod Kumar. Once again, raise your hand, get up and stand. This time, give a standing motion to Daya. All the people, this is Venkateswar Garu, this is Venkateswarlu, Brother Venkateswarlu, and our legal secretary and our officers. We are all for you, and you are for us. We will for each of us. Thank you very much. Thank you so much, sir. మీ దయగల ప్రేమగల హృదయం మా అందరి గుండెల్ని ఇలా మానవతల దినోత్సవ సందర్భంగా నిజంగా మానవత్వం అంటే ఇట్లా ఉండాలి. ఈ మానవకుల చైర్మన్ గా మీరు యూఆర్ రైట్ పర్సన్, మరి రైట్ పొజిషన్. కాబట్టి ఒకసారి బిగ్ క్లాప్ ఫర్ ది హ్యూమనిస్ట్ చైర్మన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ బిలవ్డ్ జస్టిస్ చంద్రయ్య గారు. ఇప్పటికి అందరికి భోజనము గెస్ట్ హౌస్ లో ఉంది, ఎవరు కూడా తినకుండా పోతుంది. దయచేసి మీ యొక్క రైట్ టు ఫుడ్ మేము వైలెట్ చేయదలుచుకోలేదు. సో కొంచెం లేట్ అయింది, క్షమించండి. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీనివాసరావు గారు టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. తర్వాత నేషనల్ అన్నమాట. Good afternoon to the dignitaries on dais and
of the dais. Wish you all happy Human Rights Day. It is a great privilege for me to propose vote of thanks. Thank you, sir. Honorable Justice Chandra garu, Dr. Yatrajulu garu, Vinod Kumar garu, and Venkateshwar garu, and the dignitaries who are on the dais. Thank you, sir, for giving a great message, good message, and we really inspired with your message, sir. Thank you. And all one and all persons who are here before the dais, I thank one and all and conclude this program before Janana. Thank you. Thank you. Please stand up.